మహాశివరాత్రికి ఒకరోజు ముందు ఈ రాసులవారు కుబేరులవుతారు. జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు, శుక్రుడితో పాటు మరికొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. 7వ తేదీన శుక్రుడు, బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు. మీనరాశిలో బుధుడు, రాహువు కలయిక జరుగుతుంది. కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశించనుండగా రాహువు కూడా ఈ రాశిలో అప్పటికే సంచారం చేసి ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి సంపద కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం. కన్యా రాశి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు వీరికి సహకరిస్తాయి. పరమేశ్వరుడిని పూజించడం వల్ల ఆ పరమాత్ములైన తల్లిదండ్రుల అనుగ్రహం లభిస్తుంది. దీనివల్లే ధనం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం ఉండటం వల్ల, ఆర్థికంగా కలిసిరావడం వల్ల గతం నుంచి వెంటాడుతున్న సమస్యలన్నింటినీ పరిష్కరింపచేసుకుంటారు. మిథున రాశి, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అందుబాటులోకి ధనం రావడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది ఎంతో ముఖ్యమైన సమయంగా మారుతుంది. ఈ సమయంలో చేసిన పనులన్నీ సానుకూల ఫలితాలను ఇస్తాయి. సింహరాశి, శుక్రుడి సంచారం వీరికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.